నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధాన ప్రవేశ స్థలిపాక హోమంలో 6 గంటలకు సిబ్బంది, స్థానికులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు. కార్యవర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం నగర కమిటీ సమావేశంలో కె సత్యరాజు అధ్యక్షత. దేశంలో ఎక్కడా లేనిది మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కొరత ఉందని, ఇది కేవలం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం సృష్టించిన వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఎస్సీ సభ్యురాలు బంగా గీత విశ్వనాథ్. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థలిపాక హోమంలో, 6 గంటలకు అరుంధతి నక్షత్ర దర్శనం నిర్వహించి అనంతరం కొండ దిగువన 9 గంటలకు శ్రీ రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల్లో వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించి అధునాతన విద్యుత్ అలంకరణలతో రావణ బ్రహ్మ రథానికి అందంగా అలంకరించారు. శ్రీకుంభం పోసి హారతి ఇచ్చి గుమ్మడికాయను పగలగొట్టి ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి చక్రధర్రావు చేతులతో కొబ్బరికాయలు కొట్టించి గ్రామ సేవా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఎస్సీజీసీ ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, సిబ్బంది, స్థానికులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైకి చూడండి. కాకినాడ నగరం కార్మిక వర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం సిపిఎం నగర కమిటీ సమావేశం కె సత్యరాజ్ అధ్యక్షతన సుందరభవన్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో మేడే మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని, హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ గత నెల రోజులుగా పైగా ఆందోళన చేస్తున్నారని, సంబంధిత అధికారులు చొరవ చూపి సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, సిహెచ్ వేణు, కె నాగజ్యోతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కాకినాడ నగర కమిటీ సమావేశం ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. రేపు వచ్చే మే 1వ తేదీ మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి మొత్తం కార్మికవర్గం కూడా ఈ యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక ఒక రోజు కింద ఈరోజు కార్మికులు ఒక కర్తవ్యంగా స్వీకరించి మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కాకినాడ నగర కమిటీలో చర్చించడం జరిగింది. అదే సందర్భంలో ఇటీవల ఆయుష్ సంబంధించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఈ యొక్క ఘటన ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఆసుపత్రి కట్టి ప్రజల సొమ్ము ఏ రకంగానూ ఉపయోగం లేకుండా కూలీలు పడుతూ ఉంది. మరికొంతకాలం ఎలా వదిలేస్తే అది శిథిలమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఈ ఆసుపత్రికి అనుబంధంగా తక్షణం కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాకినాడ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కొన్ని కనీస కోరికలు అడిగితే కొంతమందిని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని కాకినాడ నగర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం పరిష్కారం చేయకపోతే ఇది రాజకీయంగా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులు ఏవైతే ఈ సిబ్బందికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఒక రకంగా కష్టపడుతున్నటువంటి కార్మికులు కనీస వేతనం ఇవ్వకపోగా కనీస వేతనం అడిగితే దాన్ని సాకుగా పెట్టుకొని కార్మికుల్ని బయటకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరిగింది. అంచేత సంబంధిత అధికారులు తక్షణం స్పందించాలని చెప్పేసి సిపిఐఎం పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు అయిన ఈ రోజు అనివేటి మండపం వద్ద 2 గంటలకు శ్రీ సీతారాముల సమక్షంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి దంపతులకు వేదాశీర్వచనం పండిత సదస్సు వేద సభ నిర్వహించి రాత్రి 9 గంటలకు కొండ దిగువన ఉన్న తొలి పావంచాల వద్ద నుంచి పొన్ను చెట్టు వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు వివిధ రకాలైన సుగంధభరిత పుష్పాలతో అలంకరించి వివిధ దీపాలతో అలంకరించి అన్నవరం పురవీధుల వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ గ్రామ సేవా మహోత్సవ కార్యక్రమంలో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గరగల్ నృత్యము, తీన్మార్ డప్పులు, నవదుర్గ నృత్యాలు, పులివేషాలు వేడుకగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉన్నతాధికారులు, ఈఓఏలు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సూర్య చక్రధరాగా నమ్మకం స్వామివారికి అమ్మవారికి Namaste, Rathavasvaya Dakshan Vashta.
ఎక్కడా లేనిది మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ కొరత ఉందని, ఇది కేవలం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం సృష్టించిన పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత కుట్ర అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్ డీజిల్ కొరతపై పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత రానివ్వకుండా స్వయంగా పంపిణీ జరిగించాలని అన్ని వర్గాల ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, రావుల చిన్నారావు, అలాగే తలిశెట్టి వెంకటేశ్వరరావు, బతుల సాయి, ఆనాల సుదర్శన్, సయ్యద్ మొహిద్దీన్, కొత్తం దత్తుడు, ఉలవల భూషణం, పెదపాటి రాజేష్, వజ్రపు బాబీ, చెల్లూరి లోవరాజు, వర్ధనేడి శ్రీనివాస్, పైల నాయుడు, మసేన్ రెడ్డి, జహూర్ అలీ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులు పైబడి పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, అదేవిధంగా రైతాంగం చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. ఎందుకంటే కోతలన్నీ కూడా మరి మిషన్ కోతలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు వాతావరణంలో ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆందోళనకు గురవడం జరిగింది. అంతేకాకుండా అన్ని రకాల వాహనదారులు అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బందులకి గురవడం జరిగింది. అసలు దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు మేనేజ్ చేయలేకపోయింది? ఇదంతా కేవలం కుట్ర, కావాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి, బ్లాక్ మార్కెటింగ్ కి సహకరించడానికి చేసిన పనిగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక నిమిషం పెట్రోల్ ఫ్రీగా ఉందని చెప్తుంటారు, ఒక నిమిషం పెట్రోల్ అంతా ఎవరికి ఇవ్వద్దు అంటారు. మొన్న అబ్బాయి పెట్రోల్ కొరతే లేదని చెప్పి మరి కొంతమంది మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖ, పౌర సరఫరాల శాఖ నుంచి ఏమొచ్చిందంటే బండికైతే 2 లీటర్లు కొట్టండి, కారుకైతే 15 లీటర్లు కొట్టండి, బస్సుకైతే 100 లీటర్లు కొట్టండి, లారీకైతే 50 లీటర్లు కొట్టండి, ఎవరన్నా టిన్ను కానీ చిన్న బాటిల్ తెచ్చినా కూడా కొట్టడానికి వీలు లేదన్నట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ వెంటనే నిన్న సాయంకాలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తరపున నిలబడి ఆందోళన చేస్తుందని గ్రహించి ఈ రోజు సాయంకాలంకి, ఈ రోజు ఉదయానికి పెట్రోల్ ఇస్తున్నట్టుగా, డీజిల్ ఇస్తున్నట్టుగా మరి పెట్రోల్ బంకుల్లో వాతావరణం కనిపిస్తా ఉంది. అదే మళ్ళీ మధ్యాహ్నం అయ్యేటప్పటికి తాళ్లు కట్టేసి నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సాగుతుంది? ఎంతవరకు నడుస్తూ ఉంటుంది? ఒక పక్క ఇంకా మత్స్యకారులకి వేట నిషేధం వల్ల వాళ్ళకి ఇబ్బంది కొంచెం తక్కువైంది, కానీ లేదంటే మనకు పిఠాపురం నియోజకవర్గంలో మరింత ఆందోళనగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన, వ్యాపారస్తుల పక్షాన, అందరి పక్షాన కోరుతా ఉన్నాం. ఎవరైతే వాహన వినియోగదారుల పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, దయచేసి వెంటనే సరైన మానిటరింగ్ చేయండి, మళ్ళీ కృత్రిమ కొరత సృష్టించకండి. ఎందుకంటే ఒక పక్క పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి, జనరేటర్లన్నీ ఆగిపోయిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్లో కూడా పెళ్లి చేసే వాళ్ళు కూడా దడదడలాడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఓ పక్క పట్టణాల్లో అప్పుడే కరెంటు కోత మొదలైంది. నిన్న కాకినాడ కొన్ని ప్రాంతాల్లో చూస్తే అరగంట నుంచి గంట కూడా ఇంచుమించుగా ఒక టైం గంట, ఒక టైం అరగంట, అలాగే అరగంట 3 సార్లు కరెంటు పోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణం వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్ని వర్గాల పక్షాన, చేనేత వర్గాలు అన్ని వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గ తరఫున కుటుంబ సభ్యులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన. తక్షణం ఈ కృత్రిమ కొరతను ఆపండి. అందరికీ డీజిల్, పెట్రోల్ సరఫరా సవ్యంగా ఎప్పుడు సాఫీగా ఉండేలాగా చేయమని మేము డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా గండేపల్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన తొందరగా కోలుకోవాలి, ప్రజలకు సేవ చేయాలని, ఆరోగ్యాలతో బాగుండాలని జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాలతో గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ఉన్న వెంకన్నబాబు గుడిలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తమ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నామని, ఆయన ఆశయాలను ప్రజలకు తీసుకెళ్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ప్రజల సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నీలాద్రిరావుపేట జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొని పేదలకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ జనసేన నాయకులు మాట్లాడుతూ,
పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిరంతరం ఈ క్యాంటీన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ రోజు నిర్వహించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో జగంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ హైదరాబాద్లో కన్వెన్షన్ హాల్లో జరిగిన గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య అమ్మాయి పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, తుమ్మలపల్లి సాయి గుణశేఖర్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని, అల్లు అరవింద్ని మర్యాదపూర్వకంగా కలిసిన జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ధరణి న్యూస్. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకార మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిఠాపురాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నేతల మధ్య ఐక్యత పెరగాలి, కుర్చీల గురించి, ఫోటోల గురించి, ఫ్లెక్సీల గురించి సమన్వయం పాటించాలి, కూటమి నేతల మధ్య చిన్నపాటి కలహాలు రాకూడదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్లీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతని డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్లీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్లకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్. బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గొల్లప్రోల్లో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ శివారు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రాంగణంలో మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేకేడి ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జెండా ఊపి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛ రథం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారిక యంత్రాంగం గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, ఎంపీడీఓ ఎన్ సెలెక్ట్ రాజు, మండల విద్యాశాఖ అధికారి, పలు శాఖల సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు, జయకృష్ణ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధాన ప్రవేశ స్థలిపాక హోమంలో 6 గంటలకు సిబ్బంది, స్థానికులు, ఇతర ఉన్నతాధికారులు, భక్తులు. కార్యవర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం నగర కమిటీ సమావేశంలో కె సత్యరాజు అధ్యక్షత. దేశంలో
ఎక్కడా లేనిది మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ కొరత ఉందని ఇది కేవలం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడం కోసం కూటమి ప్రభుత్వం సృష్టించిన వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఎస్ఏ సభ్యురాలు బంగా గీత విశ్వనాథ్ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.